నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాటి కార్యక్రమంలో మనం దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. మరి అలా బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. ఆపరేషన్ అనగానే ఒక తెలియని టెన్షన్ అనేది మనిషిలో మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు మనతో పాటు ఉన్న డాక్టర్ గారు ఏంటి అని అంటే నాన్ సర్జికల్ అంటే ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్స్ ఏవి, అది కూడా లేటెస్ట్వి ఏవి అందుబాటులో ఉన్నాయి అంటే పాశ్చాత్య దేశాల్లో అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, అలాంటి దేశాల్లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పరిచయం చేస్తున్నారు. సో ఆయన గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్, ఆర్థోపెడిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. ఆయనే డాక్టర్ కార్తీక్ తెలగరెడ్డి గారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. సో డాక్టర్ గారు, మీరు ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి కొన్ని వేల మందికి మీరు ఈ ట్రీట్మెంట్స్ అనేది, ఈ సర్వీస్ అనేది మీరు అందిస్తూ వస్తున్నారు. అంటే అది కూడా సో ఇంతకుముందు నేను చెప్పినట్టు అమెరికా, యూకే అక్కడ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుగు రాష్ట్రాలకి మీరు తీసుకొస్తున్నారు. సో అంటే ఈ సర్వీస్ చేయాలి అనేటువంటి థాట్ మీకు ఎందుకు వచ్చింది? అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? నమస్తే అండి. యాజ్ ఒక ఆర్థోపెడిషన్గా నేను రోజు చాలామంది పేషెంట్స్ని చూస్తుంటాను. ఎక్కువగా నా దగ్గరికి వచ్చేది మోకాళ్ళ నొప్పి సమస్యలతోనే. మోకాళ్ళ నొప్పుల సమస్యలు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూస్తూనే ఉంటాం. కానీ ఈ పెద్దవాళ్ళల్లో ఈ మోకాళ్ళ నొప్పికి సమస్యకి ప్రధానమైన కారణం మోకాళ్ళ అరుగుదల. ఈ మోకాళ్ళ అరుగుదల అనేది మేము చూసుకుంటే కనుక పేషెంట్స్ వచ్చినప్పుడు ఎర్లీ స్టేజెస్ అని లేట్ స్టేజెస్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే అప్పుడప్పుడే అరుగుతూ కొంతమంది వస్తుంటారు, బాగా అరిగిపోయి కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు అనమాట. సేమ్ లైక్ క్యాన్సర్ కూడా కొంతమంది ఫస్ట్ ఇనీషియల్గానే డిటెక్ట్ చేస్తారు క్యాన్సర్ని, వాళ్ళు ఎర్లీ స్టేజెస్లో అంటాం. మొత్తం క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత కూడా వస్తుంటారు. అట్లాగే ఎర్లీ స్టేజెస్, లేట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోతే దానికి పరిష్కారం జనరల్గా మోకాళ్ళ చిప్ప మార్పిడి ఆపరేషనే. కానీ ఈ మోకాళ్ళ చిప్ప మార్పిడి ఆపరేషన్ కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ శాతం మంది ఉంటారు. నేను చూసే పేషెంట్స్లో 10 మందిని చూస్తే 9 మంది ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లోనే ఉంటారు. లాస్ట్ స్టేజ్లో ఆపరేషన్ అవసరం పడే పేషెంట్స్ ఓన్లీ ఒక పేషెంట్ మాత్రమే ఉంటారు. ఈ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో కనుక మేము ఫస్ట్ గమనిస్తే పేషెంట్ని ఇలా ఆర్థరైటిస్ మొదలైంది అని గమనిస్తే కనుక అది ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని ఆపాలి. లేదు జనరల్గా ఎక్కడైనా చూపించుకున్నారనుకోండి ఇలాంటి పేషెంట్స్ మనం చాలా ఊర్లలో చూస్తుంటాం. హాస్పిటల్కి మోకాళ్ళ నొప్పులను వెళ్తే మోకాళ్ళ అరుగుదల ఇప్పుడిప్పుడే మొదలైందని చెప్పి పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇచ్చి ఫిజియోథెరపీ చేసుకోమని, వెయిట్ తగ్గమని చెప్పి పంపించేస్తుంటారు. కానీ వాళ్ళలో ఈ మోకాళ్ళ అరుగుదల అనేది తగ్గదు. అది కంటిన్యూస్గా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ మోకాళ్ళ అరుగుదల అనేది పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒకవేళ మనం వీళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఈ మోకాళ్ళ అరుగుదలని మనం స్లో డౌన్ చేయకపోతే కనుక అది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే అసలు మనం దాన్ని ఇంకా ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లో నుంచి నడవడానికి కానీ లేకపోతే బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి ఆపరేషన్ వరకు వెళ్ళిపోతుంటారు. ఇట్లా రోజు చాలామంది పేషెంట్స్ని చూసి అరే మనం ఇట్లా ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఆర్థరైటిస్ పేషెంట్స్ చూస్తున్నాము, వీళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళకుండా దీన్ని ఎట్లా ఆపాలి అనే ఉద్దేశంతో అసలు దీనికి ఏదైనా ట్రీట్మెంట్ యూఎస్లో కానీ యూకేలో కానీ దీనికి సంబంధించి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ గురించి ఏదైనా ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా ఏదైనా కొత్త పద్ధతిగా వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ చేస్తున్నారా అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి గమనించగా అక్కడ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఒకటి చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ మోకాళ్ళ చిప్ప అరుగుదలని వాళ్ళు అరికట్టగలుగుతున్నారు. అంటే ఇనిషియల్గానే మనం ఐడెంటిఫై చేస్తే మోకాళ్ళ అరుగుదలని దాన్ని లాస్ట్ స్టేజ్కి వెళ్లకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక కొత్త పద్ధతి వాళ్ళు స్టార్ట్ చేయడం నేను చూశాను. సో అట్లాంటి పద్ధతి, అట్లాంటి టెక్నిక్స్ తోటి మనము హైదరాబాద్లో ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో గత 4-5 సంవత్సరాలుగా ఈ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్ అంటే సర్జరీకి వెళ్లకుండా మనము ఈ మోకాళ్ళ అరుగుదలని ఎట్లా స్టాప్ చేయాలనే ఈ పద్ధతిని గత 4-5 సంవత్సరాలుగా మనం ఇక్కడ చేయడం వల్ల ఎంతోమంది పేషెంట్స్ని ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము. అంటే డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ అరుగుదల వల్ల నొప్పి వస్తుంది కదా, అసలు ఈ మోకాలు అరగడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి? అంటే గుజ్జు లేకపోవడం వల్లనే ఈ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. అసలు ఏమేమి ఉంటాయి రీజన్స్? తలనొప్పి రావడానికి శతకోటి కారణాలు అన్నట్టు సరదాగా మోకాళ్ళ నొప్పులు రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయండి.
దాంట్లో వయసు పైబడిన వాళ్ళల్లో మోకాళ్ళ అరుగుదలే ప్రధానమైన కారణం. అసలు ఈ మోకాళ్ళు అరగటానికి ముఖ్య కారణాల్లో మొట్టమొదటిది అధిక బరువు. చిన్నప్పటి నుంచి బరువు ఎక్కువగా ఉండటం మోకాళ్ళ అరుగుదలకి ప్రధానమైన కారణం. ఇంతకుముందు మనము వెస్ట్రన్ కంట్రీస్లో చూసేవాళ్ళం ఈ ఒబెసిటీ అనే ప్రాబ్లం. ఇప్పుడిప్పుడు మన ఇండియాలో కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఈ బరువు ఎక్కువగా ఉండటం అనేది చూస్తున్నాము. ఆబ్వియస్గా బరువు ఎక్కువగా ఉంటే మోకాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. దానివల్ల మోకాళ్ళ అరుగుదల త్వరగా మొదలవుతుంది. రెండవ ప్రధానమైన కారణం లాంగ్ స్టాండింగ్ ఆక్యుపేషన్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తుంటే మనం చాలామంది కూడా మాల్స్లో పనిచేయటం, కంటిన్యూస్గా 10 hours నిలబడి పనిచేయటం, అట్లాగే చెఫ్స్ వంట చేసేవాళ్ళు ఎక్కువసేపు నిలబడి మనం పనిచేస్తుంటారు. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, టీచర్స్ కానీ, మన ఇంట్లో కూడా మన మదర్స్, మన సిస్టర్స్ అందరూ కూడా ఎక్కువసేపు నిలబడి వంటింట్లో అదే పనిగా నిలబడి పనిచేయటం వల్ల మోకాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. సో దానివల్ల కూడా మోకాళ్ళ అరుగుదల త్వరగా రావడం అనేది ఈ మధ్య 40 సంవత్సరాల వయసులోనే చూస్తున్నాము. మూడవ కారణం వచ్చేసి జెండర్. అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ మోకాళ్ళ అరుగుదల మనం చూస్తుంటాము. నేను రోజు ఒక 10 మంది కనుక మోకాళ్ళ అరుగుదలతో చూస్తుంటే దాంతో 8 మంది దగ్గరగా ఆడవాళ్ళే ఉంటారు, ఇద్దరు మాత్రమే మగవాళ్ళు ఉంటారు. నాలుగవ ప్రధానమైన కారణం వచ్చి మెటబాలిక్ సిండ్రోమ్స్. అంటే కొన్ని వ్యాధుల వల్ల, జబ్బుల వల్ల మోకాళ్ళ అరుగుదల కూడా ఎక్కువగా వస్తుంటుంది. లైక్ షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే థైరాయిడ్ పేషెంట్స్ కానీ, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో కూడా ఈ మోకాళ్ళ అరుగుదల అనేది త్వరగా వస్తుంది వెన్ కంపేర్ టు ద నార్మల్ పేషెంట్స్. నార్మల్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మోకాళ్ళ అరుగుదల త్వరగా వస్తుంది. లాస్ట్ ఏంటంటే అది జెనెటిక్స్ అంటాం. అంటే వంశపార్యపరంగా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్లో అందరికీ కూడా ఒక ఈ జీన్స్లో కొంచెం ఇబ్బందుల లోపాల వల్ల ఈ మోకాళ్ళ అరుగుదల అనేది వాళ్ళ ఫ్యామిలీస్లో మనం తొందరగా రావడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే. అంటే డాక్టర్ గారు ఒక చిన్న డౌట్ అండి. అంటే మీరు ఇంతకు ముందు అన్నారు కదా, పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే రీజన్స్ ఏంటి పర్టికులర్గా లేడీస్లో ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు మనం చూడడానికి? పర్టికులర్గా ఒక రీజన్ అంటూ లేదు, కానీ జనరల్గా చూసుకుంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళల్లో మజిల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు. జనరల్గా ఏంటంటే ఈ మోకాళ్ళ పైన బరువు ప్రెషర్ పడినప్పుడు ఈ ప్రెషర్ పడకుండా ఈ తొడ చుట్టూతో ఉన్న మజిల్స్ ఆ బరువుని తీసుకుంటాయి. అంటే 90% మన బరువుని మజిల్స్ తీసుకుంటే ఓన్లీ 10% బరువు మాత్రమే డైరెక్ట్గా జాయింట్ల పైన పడుతుంటుంది. మగవాళ్ళల్లో ఏంటంటే ఈ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆడవాళ్ళతో పోల్చుకుంటే. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వెయిట్ మజిల్స్ మగవాళ్ళలో తీసుకుంటాయి కాబట్టి ఈ జాయింట్ మీద తక్కువ ప్రెషర్ పడుతుంది. ఆడవాళ్ళలో ఏంటంటే ఈ మజిల్స్ వీక్గా ఉండటం వల్ల ఓన్లీ 70% లేదా 70% మటుకు బరువు మటుకే ఆ మజిల్స్ తీసుకుంటాయి. రిమైనింగ్ 25% వెయిట్ డైరెక్ట్గా జాయింట్ మీద పడటం వల్ల ఆడవాళ్ళల్లో ఈ అరుగుదల అనేది కొంచెం ఎక్కువగా చూస్తుంటాము. అండ్ ఆడవాళ్ళలో ఏంటంటే ఈ మజిల్ ఫ్యాట్ రేషియో అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మజిల్ తక్కువగా ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళలో ఏంటంటే ఫ్యాట్ కొంచెం తక్కువగా ఉండి మజిల్ ఎక్కువగా ఉంటుంది. ఇలా రకరకాల కారణాల వల్ల ఆడవాళ్ళలో మనం మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో అలాగంటే ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందని చెప్పేసి ఎలా డయాగ్నోస్ చేస్తారు? అంటే ఏమైనా టెస్ట్లు ఏమైనా ఉన్నాయా పర్టికులర్గా? ఇది చాలా కామన్గా అందరూ మన ఇంట్లో మన మదర్స్ కానీ ఎవరికైనా సరే మోకాళ్ళ నొప్పులు అనగానే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు. అది చాలా కామన్ ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా. హాస్పిటల్కి వెళ్ళంగానే ఒక ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో ఏమీ లేదు, ఇప్పుడిప్పుడే అరుగుదల మొదలైంది అని చెప్పి ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఇచ్చి పంపించేస్తుంటారు. కానీ ఒక 10 రోజులు వాడతారు, పెద్ద ఉపశమనం ఏం కనిపించదు. అట్లాగే వేరే రకరకాల ఇంకో హాస్పిటల్కి వెళ్ళటమో లేకపోతే ఇంకొక చిట్కా వాడటమో రకరకాలుగా అలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకైతే నొప్పులు అయితే జనరల్గా తగ్గవు. యాక్చువల్గా చూసుకుంటే ఎక్స్రేలో మనకి బోన్స్ మాత్రమే కనిపిస్తాయి, ఇంకేమీ కనిపించవండి. కానీ మనకి లోపల బోన్స్ ఒకటే కాదు, ఇంకా నీ జాయింట్లో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ పైన కండ దగ్గర నుంచి లోపల లిగమెంట్స్ కానీ, టెండాన్స్ అంటాము, లేదా లోపల క్యాప్సూల్ అని, గుజ్జు లోపల ఇంకా గుజ్జు కూడా ఉంటుంది అన్నమాట, అది ఒక కార్టిలేజ్ అంటాం. అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్స్రేలో చూసినప్పుడు ఓన్లీ బోన్స్ కనిపిస్తాయి, సరే ఏమీ లేదమ్మా అని చెప్పి పంపించేయడం వేరు, అసలు సమస్య ఎక్కడ ఉంది అని నిర్ధారించడం వేరు. సో
ఒక డయాగ్నోసిస్ అంటే అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అని నిర్ధారించడమే ఇక్కడ మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం డయాగ్నోసిస్ వ్యాధి నిర్ధారణ కరెక్ట్గా ఉంటుందో దాని ట్రీట్మెంట్ కూడా అంతే సక్సెస్గా ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు కొత్తగా ఈ మస్కులోస్కెలిటల్ స్కాన్స్ వచ్చినాయి, హై డెఫినిషన్ అడ్వాన్స్డ్ మస్కులోస్కెలిటల్ స్కాన్స్ వచ్చినాయి. మనము ఆ స్కాన్స్ ఉపయోగించి అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ స్కాన్స్లో ఏంటంటే మాకు లోపల ఉన్న ఆ సాఫ్ట్ టిష్యూస్ అంటే ఈ కార్టిలేజ్ కానీ లేకపోతే ఈ లిగమెంట్స్ కానీ మినిస్కై కానీ టెండాన్స్ కానీ ఎట్లా ఉన్నాయి అని మనకు క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ప్రాబ్లం ఏంటనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అట్లాగే ఒకవేళ కనుక గుజ్జు అరిగిపోతే కనుక గుజ్జు ఎక్కడ అరిగిపోయింది, ఎక్కడ అరిగింది, ఎక్కడ తక్కువ అరిగింది, ఎక్కడ ఎక్కువ అరిగింది అనేది మనకు క్లియర్గా కనిపిస్తాయి. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మన ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అంతే సక్సెస్గా ఉంటుంది. సో ఈ గుజ్జు అరుగుదల అని మనము ఎంత అరిగింది అని తెలుసుకోవడానికి మనకి ఇప్పుడు కొత్త రకమైన అడ్వాన్స్డ్ స్కాన్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయేమో. అవి ఆ స్కాన్స్ ద్వారా మేము ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ మన ట్రీట్మెంట్ కూడా ఆబ్వియస్గా అంతే సక్సెస్ రేట్ ఉంటుంది. సో మరి డాక్టర్ గారు, ఈ గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో పేషెంట్స్కి అంటే దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులతో బాధపడేటువంటి పేషెంట్స్కి మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి, ఏమేమి అందుబాటులోకి తీసుకొస్తున్నారు? ఒకసారి మనకి ఈ మోకాళ్ళ నొప్పికి కారణము ఈ మోకాళ్ళ అరుగుదల నిర్ధారించుకున్న తర్వాత ఈ మోకాళ్ళ నొప్పి తగ్గడానికి దీర్ఘకాలికంగా తగ్గడానికి మేము చేసే ట్రీట్మెంట్ 2 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ వచ్చి ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అంటాం. ఆర్ఎఫ్ఏ టెక్నాలజీ చాలా కొత్త టెక్నాలజీ ఇది. దీని ద్వారా ఏదైతే మన నొప్పిని కలగజేస్తుందో ఆ నరాలని మనం మాడ్యులేట్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ న్యూరో మాడ్యులేషన్ అంటాము. సో దీని ద్వారా పెయిన్ అయితే తగ్గుతుంది. కానీ ఈ తగ్గిన నొప్పిని మనము చాలా కాలం అంటే ఇయర్స్ టుగెదర్ దాన్ని మనము మళ్ళీ నొప్పి రాకుండా చేయాలి అంటే అసలు ఎందుకు నొప్పి వస్తుందనే కారణాన్ని మనం ట్రీట్ చేయాలి. కాబట్టి ఈ సెకండ్ స్టేజ్లో ఈ మోకాళ్ళ గుజ్జుని రీజనరేట్ చేయడం కోసం, అంటే మళ్ళీ అక్కడ గుజ్జుని పెంపొందించడం కోసం ఈ రీజనరేటివ్ థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ చేస్తుంటామండి. అంటే డాక్టర్ గారు, పెయిన్ తగ్గించడానికి ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ ఇస్తాము అని అన్నారు కదా, అంటే ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి? ఈ ఆర్ఎఫ్ఏ టెక్నాలజీ అనేది చాలా కొత్త టెక్నాలజీ అండి. ఇది ఒక లేజర్ లాంటిది. మామూలుగా ఈ నొప్పిని కలగజేయడానికి లోపల కారణం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది సన్న నరాల ద్వారా మనకి నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఈ ఆర్ఎఫ్ఏ టెక్నాలజీలో ఏంటంటే ఆ నరాలని సెన్సరీ బ్రాంచెస్ అంటాం. ఆ నరాలని ఇది మాడ్యులేట్ చేస్తుంది. అంటే ఆ నొప్పిని తెలియకుండా ఇది కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తుంది అనమాట ఈ లేజర్ టెక్నాలజీ. దానివల్ల ఏంటంటే పేషెంట్స్కి దీర్ఘకాలికంగా నొప్పి అనేది తెలియదు. సో అలాగే డాక్టర్ గారు, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి రీజనరేటివ్ థెరపీ కూడా చేస్తాము అన్నారు కదా, సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? యా, ఇప్పుడు జనరల్గా మనం చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతాము. మనకి ఏదైనా కింద పడినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా నైఫ్తో కానీ కట్స్ అవుతూ ఉంటాయి. కట్ అయినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లో మనం ఏం చేయకపోయినా కానీ అవి మానిపోతూ ఉంటాయి. మన బాడీలోనే రక్తం ద్వారా సహజంగానే ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని హీల్ చేసే సెల్స్ సహజంగానే మన అందరిలోనూ ఉంటాయి. సో ఈ కట్స్ అయినా కానీ కింద పడినా కానీ దెబ్బలు త్వరగా మానిపోతూ ఉంటాయి. దాంట్లో ఈ హీలింగ్ సెల్స్ ఉంటాయి. కానీ నీ జాయింట్ వచ్చేటప్పటికి, నీ జాయింటే కాదు ఎనీ జాయింట్ లోపల బ్లడ్ అనేది ఉండదు. సో లోపల చిన్నప్పటి నుంచి మనము ఏదైతే రకరకాలుగా పైనుంచి దూకినా కింద పడినా ఏదైనా కానీ జాయింట్ లోపల కూడా చిన్నగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఈ తగిలిన దెబ్బలు లోపల రక్తం ఉండదు కాబట్టి, సో ఈ హీల్ చేయడం కోసం ఈ సెల్స్ అనేవి ఉండవు కాబట్టి అవి అలాగే ఆ గాయాలని మానకుండా అట్లాగే ఉంటాయి. కాబట్టి అరుగుదల అనేది మనం చూస్తూ ఉంటాం. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన బ్లడ్లోంచి మన రక్తంలోంచి ఈ హీలింగ్ సెల్స్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, అవి సపరేట్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనము నీ జాయింట్ లోపల ఒక చిన్న సూది ద్వారా ఇంజెక్ట్ చేస్తాం. దాని వలన ఈ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది హీల్ అవటమే కాకుండా ఈ అరుగుదల అనేది త్వరగా అంటే ఫాస్ట్గా అరిగిపోకుండా మనం ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా అరికట్టగలుగుతాం. అంటే డాక్టర్ గారు, పెద్దవాళ్ళలో ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. మరి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా? అలాగే నార్మల్గా ఎవరైనా కానీ ఈ ఆర్ఎఫ్ఏ కానీ రీజనరేటివ్ థెరపీ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఆర్ఎఫ్ఏ టెక్నాలజీ ద్వారా కానీ లేకపోతే నెక్స్ట్ రీజనరేటివ్ థెరపీ ట్రీట్మెంట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది అసలు ఏమీ ఉండవండి. అసలు మేము ఒక్క డ్రగ్ కూడా అంటే డ్రగ్స్ అంటాం అంటే కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయం. ఫస్ట్ మనము స్టేజ్లో యూజ్ చేసే ఆర్ఎఫ్ఏ టెక్నాలజీలో అది ఓన్లీ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ, అదొక లేజర్ లాంటిది మటుకే మన బాడీలోకి వెళ్తుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు.
అండ్ రెండో స్టేజ్లో చేసే రీజనరేటివ్ థెరపీలో ఏంటంటే మన రక్తమే మన సపరేట్ చేసి మన రక్తంలోంచి గ్రోత్ ఫ్యాక్టర్ సపరేట్ చేసి మన బాడీలోకి మనం ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి దానివల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. రెండోది ఏంటంటే మనకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా జనరల్గా ఈ మోకాళ్ళ అరుగుదల వాళ్ళందరూ కూడా వయసు పైబడిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి డయాబెటీస్, షుగర్లు కానీ, బీపీలు కానీ రకరకాల జబ్బులు ఉంటాయండి. సో ఎటువంటి ఏ జబ్బున్నా కానీ ఈ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఇది కాంట్రా ఇండికేషన్ కాదు, అంటే ఇది తీసుకోకూడదు అని లేదు. ఎవరైనా ఈ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. కాకపోతే ఈ సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ ఏదైతే రీజనరేటివ్ థెరపీ ఉందో ఆ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు మటుకు ఒకవేళ వాళ్ళు కనుక రక్తం పలచబడే టాబ్లెట్స్ లాంటివి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జనరల్గా వేసుకుంటారు, అందరికీ తెలుసు అవి. అలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఆ టాబ్లెట్ మటుకు ఒక 3 డేస్ నుంచి 5 డేస్ ఆపటం అనేది మేము జనరల్గా చెప్తూ ఉంటాము. అది పేషెంట్ వచ్చినప్పుడు ఎలాగో మనం పేషెంట్తో పర్సనల్గా మాట్లాడి మనం అట్లాంటి చెప్తూ ఉంటాం. అంతే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే కాంట్రా ఇండికేషన్స్ కానీ అట్లాంటివి అయితే ఈ ట్రీట్మెంట్కి అయితే ఏమీ లేవండి. అంటే డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్స్ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ కానీ లేకపోతే రీజనరేటివ్ థెరపీ ట్రీట్మెంట్స్ కానీ దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది అంటారు? మన సక్సెస్ రేట్ అనేది ఎప్పుడైనా సరే రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం దీన్ని పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని మా సైడ్ నుంచి కూడా ఉంటాయి. అసలు ఈ ట్రీట్మెంట్ ఎవరికి చేయాలి అనే వాళ్ళని మనం కరెక్ట్గా నిర్ధారించి చేస్తే 100% సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అవసరం లేని వాళ్ళకి కూడా ఇదే ట్రీట్మెంట్, మోకాళ్ళ నొప్పులు వచ్చిన ప్రతి వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ చేస్తే కనుక మనం చెప్పలేము. ఎందుకంటే వేరే ప్రాబ్లం ఏదో ఉండగా మనం ఈ రీజనరేటివ్ థెరపీయో లేకపోతే ఈ మోకాళ్ళ అరుగుదలకి ట్రీట్మెంట్ చేస్తే కనుక ఈ ట్రీట్మెంట్ పని చేయకపోవచ్చు. సో ఎక్కడో ఎవరో చేశారు, మాకు ఇలాంటి ట్రీట్మెంటే చేశారు, సో మాకు సక్సెస్ కాలేదు అని చెప్పడం మటుకు అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రాబ్లం ఉంటే దీనికి చేసి ఉండొచ్చు, అలాంటి కూడా ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఒకవేళ కనుక ఈ మోకాళ్ళ అరుగుదల ఇనీషియల్ స్టేజ్లోనే కనుక మా దగ్గరికి వస్తే కనుక మనం ముందుగానే ఐడెంటిఫై చేసి కనుక ట్రీట్మెంట్ చేస్తే కనుక సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయండి. మరి లాస్ట్ స్టేజ్లో మొత్తం గుజ్జంతా అరిగిపోయిన తర్వాత వస్తే కనుక సక్సెస్ రేట్స్ కొంచెం డెఫినెట్గా తక్కువగానే ఉంటాయి. ఇంకొకటి మనము ఎట్లాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము, యూజ్ చేసే మిషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ మిషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ, దాని మీద కూడా సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మేము చేసే పద్ధతి కూడా చాలా స్కిల్ఫుల్గా ఫస్ట్ చేసే పద్ధతి ఏదైతే ఆ నరాలని న్యూరో మాడ్యులేట్ చేస్తామో అది ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని అక్కడికి వెళ్ళటము, దాన్ని కరెక్ట్గా ఆ ట్రీట్మెంట్ చేయడం కూడా మీద కూడా ఈ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మా సెంటర్లో మేము కరెక్ట్గా ఏ పేషెంట్కి చేయాలి అనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంత నాణ్యమైన టెక్నాలజీని యూజ్ చేసి స్కిల్ఫుల్గా చేయడం వలన మా సెంటర్లో అయితే కనుక ఈ పద్ధతి ద్వారా చేయించుకున్న పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దగ్గరగా 95 నుంచి 98% వరకు కూడా సక్సెస్ రేట్స్ చూస్తున్నాము ఇప్పుడు దాకా. అండ్ డాక్టర్ గారు, ఇవన్నీ కూడా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కాబట్టి అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాంతోపాటుగా ఇది ఖర్చుతో కూడుకున్నదా ఈ ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఆలోచిస్తారు. మరి ట్రీట్మెంట్స్ మీరు అందించేటువంటి ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఖర్చుతో కూడుకున్నవి అంటారా? జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్తో పోల్చుకుంటే మా ట్రీట్మెంట్ కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ రీప్లేస్మెంట్ కాస్ట్ కనుక రూపాయి అయితే కనుక మా ట్రీట్మెంట్ కాస్ట్ పావలా దగ్గర నుంచి 30 పైసల వరకు ఉంటుంది. మా ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశం మోకాళ్ళ చిప్ప మార్పిడి అనే ఆపరేషన్ని అవాయిడ్ చేయటం. ఒకవేళ కనుక ఒక పేషెంట్ని మేము ముందుగానే మోకాళ్ళ అరుగుదలతో కనుక ఐడెంటిఫై చేస్తే కనుక మా ట్రీట్మెంట్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళని ఆ మోకాళ్ళ అరుగుదలని తగ్గించి నొప్పి లేకుండా చేసి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ డాక్టర్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో చూసారు కదండి, ఇది వాటి హలో డాక్టర్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.